హాయ్ అండి అందరికీ. ఈరోజు రవ్వ పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగబ్యాళ్ళు, కొంచెం ఉద్దిబ్యాళ్ళు వేసి బాగా ఎరుపెక్కే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో మెథడ్లో చేస్తారండి. నేనైతే ఈ మెథడ్లోనే చేస్తాను. కొంతమంది కుక్కర్లో చేస్తారు, నేను మాత్రం ఇలాగే చేస్తాను. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అది ఫ్రై చేస్తున్నా. అయిపోయాక నేను 1/2 కప్పు పెసరబ్యాళ్ళు, 1/2 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసాను. అది ఫ్రెష్గా దంచుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ పెసరబ్యాళ్ళు 1/2 కప్పు కడిగి పెట్టుకున్నానండి. అది ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఆయిల్లో ఇలా కడిగేసి వేసుకొని ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఉప్పు వేసాను. వెనకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి, ఏమనుకోకండి. కొంచెం కొత్తిమీర నేను ఇప్పుడే వేసేస్తానండి, పచ్చివాసన రాదు. అందులో ఫ్లేవర్స్ కూడా బాగా అన్నింటికి పట్టుకుంటుంది. లాస్ట్లో వేస్తే దాని ఫ్లేవర్ తప్పితే అది దేనికి యూస్ కాదనేది నా ఒపీనియన్. కొంచెం వాటర్ వేస్తున్నాను అది ఉడకడానికి. ఇది బాగా ఇంకా స్మాష్ అయిపోతుంది అనే టైంలోనే మనం రవ్వ యాడ్ చేయాలండి. అది పప్పు మెత్తగాను ఉండకూడదు, గట్టిగాను ఉండకూడదు. పిసికితే మెత్తగా అయిపోతుంది అనే స్టేజ్లో రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇందుకు చట్నీ చాలా బాగుంటుంది, శనక్కాయల చట్నీ నేను చేశాను. ఇంకా ఉడకాలండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కప్ రవ్వ తీసుకుంటున్నానండి. 1/2 కంటే కొంచెం ఎక్కువ. సో నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం అల్లం తురుముకొని వేశాను. ఇప్పుడు బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది వాటర్ కాబట్టి నేను రవ్వ యాడ్ చేస్తున్నాను. కొద్దిమంది పొంగల్ లూజ్గా ఇష్టపడతారు, గట్టిగా ఇష్టపడతారు. నేను మాత్రం సెమీగా ఉంటేనే ఇష్టపడతానండి పొంగల్. సో నేను వాటర్ దానికి తగ్గ యాడ్ చేసుకుంటాను. మీకు కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇక్కడ. కొంచెం లూజ్గా అనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత అది టైట్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. చలికాలంలో వేడివేడిగా పొంగల్ విత్ చట్నీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.